विभवमाहात्म्य संकीर्तना स्तोत्रमयी शरणागतुलु कैमोट्पै निराकार चिन्मयी कैवल्याश्रममयी चलाचलबोधये रमणीयमाये रमणीयमाये अंतर्ज्योतिनि दर्शिंपा कोटिदीपमयि ज्वलिंपगा स्वायंभुवैन ज्योतिर्मयलिंग प्रज्ञानमन्ता पंचाक्षरी पंचप्रणवमयी चिद्रहित चिन्मयी कैवल्याश्रममयी चलाचलबोधये रमणीयमाये रमणीयमाये कार्तीकमंदु गंगाधरुनाभिषेक बिल्वार्चना भस्मदीपधूप हारतुलसेव हर नाम में सर्वपुण्यदं मुक्तिदं सद्रहित चिन्मयी कैवल्याश्रममयी चलाचलबोधये रमणीयमाये रमणीयमाये भवनासन निराश्रया निराधार निःशब्दमयी विश्वेश जगदीश्वर परमेश्वरानुसंधाना नादमयी सर्वशून्यमयी निष्कलयैन चिन्मयी कैवल्याश्रममयी चलाचलबोधये रमणीयमाये रमणीयमाये आकाश दीपमंटू మ్రోక్కేరు మనుజులెల్లరున్ కార్తీకమందు సర్వముక్తిదాయకమని సోమసూర్యాగ్నుల వెలిగడి కేవలాత్మా చిన్మయీ कैवल्याश्रममयी चलाचलबोधये रमणीयमाये 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 इति सद्गुरुविरचित श्रीकैवल्याश्रमपञ्चकं संपूर्णम्। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम।
गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। हरिः ओम చదవండి. హరిः ఓం గురుగారు. 105వ శ్లోకం అండి. మనం 2024 డిసెంబర్ వరకు గురుగీత, అష్టావక్ర గీత, రుఘు గీత 3 పూర్తి చేస్తామా? ఇంకా ఎన్ని ఉన్నాయండి? ఇంకా 150 ఉన్నాయా? ఇంకా 170 275 మొత్తం 275 అనుకుంటా గురుగారు. 105 దగ్గర ఉన్నాం. అవును గురుగారు. 52 వారాలంటే 52 రెడ్లు వేసుకున్నా 104 శ్లోకాలు. సంవత్సరం అయిపోయింది అయితే. 275 ఉన్నాయి గురుగారు. చదవండి. జ్ఞానం వైరాగ్యమైశ్వర్యం యశస్శ్రీ స్వముదాహృతం షడ్గుణైశ్వర్యయుక్తో హి
భగవాన్ శ్రీ గురు ప్రియే. తాత్పర్యం. ఓ పార్వతి, సద్గురువు జ్ఞానమును, వైరాగ్యమును, ఐశ్వర్యమును, యశస్సును, సంపదయును, ఆత్మయును వీనితో కూడుకొనుట వలన షడ్గుణైశ్వర్యయుక్తుండగు భగవంతుడగుచున్నాడు. సాధారణంగా మానవులందరి అన్వేషణ భగవంతుడు అనగా ఎవరు, దేవుడు అనగా ఎవరు? అయితే దేవుడు ఎక్కడో పరలోకంలో ఉంటాడని, వైకుంఠంలో ఉంటాడని, కైలాసంలో ఉంటాడని, లేదా సత్యలోకంలో ఉంటాడని, లేదా ఇలా అన్వేషిస్తూ ఉంటాడు మానవుడు. ఎందుకని అంటే భగవద్ అన్వేషణ మానవుడికి ఉత్తమమైనటువంటి ఆలోచన. మనసు అంటూ ఉన్నవాడికి ఆ మనసుతో చేయదగినటువంటి ఉత్తమమైన ఆలోచన అంటే ఏమిటంటే భగవంతుడు అనగా ఎవరు, దేవుడు అనగా ఎవరు. ఈ ప్రశ్నకు గురుగీత చాలా అర్థవంతమైనటువంటి, అందుకోగలిగినటువంటి సమాధానాన్ని చెప్తాడు. ప్రతి మానవుడు తాను దైవమై ఉన్నాడు, తాను భగవంతుడై ఉన్నాడు అనే నిర్ణయం దాకా వెళ్ళవచ్చు, సాధించవచ్చు, అలా జీవించవచ్చు అనేటటువంటి ఆశీర్వచన ఉపదేశమే. అంటే ఈ 6 లక్షణాలతో ఎవరైతే ఉంటారో వాళ్ళు భగవంతుడు. భగవంతుడు అంటే స్పష్టమైన నిర్వచనం ఇచ్చేసాడు. ఏమిటయ్యా? జ్ఞానం ఉండాలి, వైరాగ్యం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, యశస్సు ఉండాలి, సంపద ఉండాలి, ఆత్మ ఉండాలి. ఈ 6 లక్షణాలు షడ్గుణైశ్వర్యములు అంటారు. ఇవి గుణైశ్వర్యములే గాని పదార్థైశ్వర్యములు గుర్తుపెట్టుకోవాలి. అంటే అర్థం ఏంటంటే, ఏమంటే నాకు రైస్ మిల్ ఉందండి, 1,00,000 బస్తాలు అందులో ఉన్నాయండి, నేను ఐశ్వర్యవంతుడేనా? కాదు. ఏమండి నాకు 37 అంతస్తుల మేడ ఉందండి, నేను 37 అంతస్తులో ఉంటానండి. ఈ కిందంతా రకరకాలైనటువంటి కార్లు, నౌకర్లు, చాకర్లు ఉంటారండి, నేను ఐశ్వర్యవంతుడేనా? కాదు. ఎందుకని అని అడిగాం. వీళ్ళు మరి ఐశ్వర్యవంతులేగా, 37 అంతస్తులో ఉన్నాడంటే 37 అంతస్తుల బిల్డింగ్ వాడిదే, అందులో ఒక 137 రూములు ఉంటాయి అనుకోండి వాడికి. సరే, ఓకే, సంతోషం. వాడికి ఏదో వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయనుకోండి, పేరు ప్రతిష్టలు కూడా ఉన్నాయనుకోండి. ఆయన యశస్సు కలిగిన వాడేనా? ఐశ్వర్యవంతుడేనా? కాదు. సూటిగా చెప్పేస్తాను, కాదు. అదేమిటండి? ఎవరు కలిగిన వాడు? ఎవరైనా సరే నీవు భగవంతుడు అని గుర్తించగలిగేటటువంటి లక్షణంతో నువ్వు ఉండాలి. నిన్ను చూస్తే భగవద్ దర్శనాన్ని పొందినటువంటి అనుభూతి కలగాలి. సాక్షాత్తు భగవద్ దర్శనం కలిగేస్తాడు ఆ మనిషిని చూడగా, ఆ వ్యక్తిని దర్శించగా. అలాంటి భగవద్ అనుభూతి ప్రసాదించగలిగినటువంటి దర్శన శక్తి నీలో ఉన్నట్లయితే నీవు ఐశ్వర్యవంతుడు. సరే, ఆయన తన గురించి ఎవరికి చెప్పుకోకర్లేదట, కానీ ఆయన గురించి అందరూ చెప్పుకుంటూ ఉంటారు.
వినపడుతున్నానా కనపడుతున్నాను? వినపడుతున్నారు వినపడుతున్నారు గురువు గారు, కనపడుతున్నారు గురువు. మీరెవరు వినపట్టలేదు కనపట్టలేదు, అందుకోసం నెట్ డిస్కనెక్ట్ అయింది. కాబట్టి జాగ్రత్తగా ఈ షడ్గుణైశ్వర్య సంపన్నుడైనటువంటి వాడెవడో వాడే గురువు, వాడే భగవంతుడు. కాబట్టి సకల మానవులకు గురువు ఎవరయ్యా? భగవంతుడే గురువు. పూర్తిగా చెప్పేశాడు ఆయన. ఈ షడ్గుణైశ్వర్యములు భగవంతుడికి తప్ప వేరే ఎవరికి ఉండవు. అందుకే గురు సాక్షాత్ పరబ్రహ్మ, ఆ పరబ్రహ్మమే గురుస్వరూపం. నామరూపాత్మకమైనటువంటి దానిని పనిముట్టుగా ఉపయోగించుకుంటుంది. ఈ సత్యాన్ని మనం బాగా తెలుసుకోవాలి. స్వామి నిర్భయానందులు అంటూ ఉంటారు, కర్త సద్గురువులు అవతారాల కృపనైనా వాళ్ళ చేతిలో మనం పనిముట్టుగా ఉపయోగపడుతున్నాం. అందుకు నువ్వు వారికి కృతజ్ఞుడివై ఉండాలి. నిన్ను వాళ్ళు ఎంపిక చేసుకుని వాళ్ళ చేతిలో పనిముట్టుగా ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళ శిష్యుడిగా జీవిస్తే చాలు, తరించేస్తాం. నువ్వు ప్రత్యేకంగా గురువుని పిలిపించుకోవక్కర్లే, గురుపీఠం మీద కూర్చోవక్కర్లే. కాబట్టి గురువు అనేవాడు ఎవరయ్యా? భగవంతుడే గురువు, పరబ్రహ్మమే గురువు. ఎందుకనిట? ఆయన యొక్క మొదటి లక్షణం జ్ఞానం. ఆయన దగ్గర ఉన్న ఐశ్వర్యాలు, షడ్గుణ ఐశ్వర్యాలలో మొదటి గుణం స్వరూప జ్ఞానం. సర్వదా సర్వకాలేషు బ్రహ్మజ్ఞాన నిష్ఠుడై ఉంటాడు, బ్రహ్మనిష్ఠుడే అయి ఉంటాడు. విషయ ప్రతిపాదితంగా జీవించడు, విషయాసక్తులతో జీవించడు, ఇంద్రియాసక్తులతో జీవించడు. అసలు నిర్వికారుడు, నిర్విషయి, నిరంజనుడు, నిరాకారుడు. గురుమూర్తి సద్గురుమూర్తి నిరాకారుడు కదా. మరంటే నిరాకారుడికి అజ్ఞానము, అవిద్య, అంధకారము ఉండే అవకాశం ఉందా? లేదు. ఎప్పుడూ నిరాకార స్థితిలోనే ఉంటాడు, ఎప్పుడూ నిర్వికార స్థితిలోనే ఉంటాడు, ఎప్పుడూ నిర్విషయ స్థితిలోనే ఉంటాడు, ఎప్పుడూ నిస్సంకల్ప స్థితిలోనే ఉంటాడు. ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వరూప జ్ఞాన నిష్ఠుడు, వాళ్ళు బ్రహ్మజ్ఞాన నిష్ఠుడు. ఇది మొదటి లక్షణం. ఈ 5 లక్షణాలని కలిపితే స్వరూప జ్ఞానం అంటారు. నిర్వికారం, నిర్విషయం, నిర్వికల్పం, నిరంజనం, నీరవం, నిశ్శబ్దం అన్నమాట. ఏ శబ్దం ఈశ్వరీయ మౌన స్థితిలో ఉంటాడు. ఇలా ఎవరైతే ఉంటారో వీళ్ళు జ్ఞాన లక్షణం కలిగిన వారు. వీళ్ళ దగ్గరికి రెండవ లక్షణం వెనువెంటనే ఉండేది ఏమిటంటే వైరాగ్యం. జ్ఞానం, వైరాగ్యం. వైరాగ్యం ఉండటం వలన వీళ్ళు అందరినీ పరిణామం చెందించగలిగినటువంటి సమర్థులై ఉంటారు, అందరికీ ఉపయోగపడతారు. వైరాగ్యం అన్న లక్షణం చేతే ఉపయోగపడతారు, మిగిలిన లక్షణాలు కాదు. ఏమిటయ్యా ఆయన దగ్గరికి వెళితే మీకు ఉపయోగం? మా గురువు గారి దగ్గరికి వెళ్ళొచ్చామండి, ఏమిటి ప్రయోజనం అంటే కర్మ కర్మ యోగంగా మారిపోతుంది, భక్తి భక్తి యోగంగా మారిపోతుంది, జ్ఞానం జ్ఞానయోగంగా మారిపోతుంది, హఠయోగం రాజయోగంగా మారిపోతుంది. ఇదే గురువు దగ్గరికి వెళ్ళడం వల్ల మనకు కలిగేటువంటి లాభం. ఎందువల్ల అంటే ఆయన వైరాగ్యాన్ని జోడిస్తాడు. మన తెలివితేటలు, మన ఆలోచనలు, మన అనుభవాలు, మన సాధనలు, మన ప్రపంచం ఏదైతే ఉందో ఆ జీవితం అంతా ఆయనకి చెప్తాం కదా. ఆయన ఏం చేస్తాడయ్యా అంటే ఏం చేయడట, తనలో ఉన్నటువంటి వైరాగ్య లక్షణాన్ని నీకు ఇస్తాడట. అదికే గురుప్రసాదం. ఆ వైరాగ్య లక్షణాన్ని నీకు ఎప్పుడైతే ఇచ్చేశాడో నీవు చేసే కర్మ నిష్కామ కర్మగా చేస్తావు, అప్పుడు కర్మయోగం. భక్తి అనన్య భక్తిగా చేస్తావు, అప్పుడు భక్తి యోగం అయిపోతుంది. అదే ఏదో ప్రాణం మీదో లేకపోతే శరీరం మీదో లేకపోతే మనసు మీదో లేకపోతే బుద్ధి మీదో ధ్యాన యోగం, హఠయోగం చేస్తూ ఉంటారు. ఈ హఠయోగం చేసే వాళ్ళని ఆ వైరాగ్యాన్ని జోడించడం వలన ఆ తీవ్ర వైరాగ్య నిష్ఠ వలన రాజయోగంగా మరి. అలాగే భ్రమాజన్యమైనటువంటి వ్యవహార జ్ఞానంతో వెళ్ళినటువంటి వాడు
స్వరూప జ్ఞాన నిష్ఠుడే తిరిగి వచ్చేస్తాడు తీవ్ర వైరాగ్య స్పర్శ వలన. రాజయోగం కావాలన్నా తీవ్ర వైరాగ్యం కావాలి, జ్ఞాన యోగం కావాలన్నా కూడా తీవ్ర వైరాగ్యం కావాలి. తీవ్ర మోక్షేచ్ఛ కలిగినటువంటి వాడికి మాత్రమే, తీవ్ర వైరాగ్యం అనే లక్షణం కలిగినటువంటి వాడికి మాత్రమే. ఈ తీవ్ర వైరాగ్య సంపన్నుడైనటువంటి వాడికి ఏమండి మీకు ఏం కావాలి అని అడిగి, ఏమక్కర్లేదు. ఏమక్కర్లేదా? మోక్షం కూడా అక్కర్లేదా? అయితే మీకు మోక్షం కూడా అక్కర్లేదు. మరి ఏం కావాలి? గురు కృప కావాలి. ఏం కావాలంటాడంటే గురు కృప కావాలి. ఆ ఒక్కటి ఉంటే అన్నీ వచ్చేస్తాయి. ఎందుకని? గురువు గారు పరబ్రహ్మస్వరూపుడు, గురువు గారు షడ్గుణైశ్వర్య సంపన్నుడు. ఆయన తన దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరికీ ఏమి ఇస్తాడట? ఈ 6 గుణాలని ఇస్తాడు. తన ఆత్మస్వరూపుడే ఉంటాడు. తన వద్దకు వచ్చిన వాళ్ళందరినీ ఆ ఆత్మ చైతన్యంలో కలిపేసుకుంటాడు. అది ఆయన చేయగలిగిన గొప్ప సహాయం. గురువు గారి దగ్గరికి వెళితే మీకు ఏమిటి ఉపయోగం? వెళితే ఒకటే ఉపయోగం. ఆయన సర్వదా సర్వవ్యాపకమైన ఆత్మ చైతన్య స్థితిలో ఆత్మనిష్ఠుడై బ్రహ్మనిష్ఠుడై ఉంటాడు. తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ తన వలనే తాను దర్శించి తనలో వాళ్ళని కలిపేసుకుంటాడు. తానైన స్థితిలో వాళ్ళని కలిపేసుకుంటాడు. ఇది గురు దర్శనం వలన మీకు కలిగేటటువంటి ప్రయోజనం. అందుకని సద్గురుమూర్తి యొక్క స్పర్శన దర్శన సంభాషణముల వలన నీలో ఆత్మ చైతన్యం మేలుకుంటుంది, ఆత్మనిష్ట మేలుకుంటుంది. నీవు పరిమితమైన భావనతో ఇక జీవించలేవు. సద్గురువును ఆశ్రయించి కూడా నేను పరిమితమైన భావనతో జీవిస్తున్నానంటే కల్పాంతం వరకు పుట్టిపోవలసిందే, చేసేది. ఎందుకని అంటే అన్నిటికంటే దివ్య ఔషధం, రాజ ఔషధం సద్గురు ఆశ్రయం. ఎందుకని? ఆయన సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడు, సాక్షాత్తు సద్గుణైశ్వర్య సంపన్నుడు. ఆయన సాకారంలో ఉన్నా పరబ్రహ్మస్వరూపుడే, ఆఖరికి నిరాకారంలో అశరీరిగా ఉన్నా కూడా పరబ్రహ్మస్వరూపుడు. ఆయన నీకు చేయగలిగిన సహాయం ఈ 6 గుణాలని ఇవ్వగలడు. జ్ఞానం ఇస్తాడు, వైరాగ్యాన్ని ఇస్తాడు, యశస్సునిస్తాడు. యశస్సు అంటే కీర్తి. అంటే సాధారణంగా మనం ఎవరైనా పరమ భజించారు అనుకోండి, కీర్తిశేషులు అయ్యారు అని రాస్తాం. కీ అని రాసి వారి పేరు రాస్తాం. కీర్తిశేషులు ఫలానా వారు అని రాస్తాం. అంటే వారు శరీరం లేదు, యశస్కాయం ఉండిపోయి, యశకాయం అంటారు, కీర్తి శరీరం ఉండిపోయి. అంటే ఆయన చేసినటువంటి ధార్మిక కార్యక్రమాలు, మంచి పనులు, ఏదైనా సత్కార్యక్రమాలు, సదాచారం అంతా కూడా ఆ సమాజంలో, ఆ ప్రదేశంలో, ఆ క్షేత్రంలో, ఆ ప్రాంతంలో ప్రాచుర్యతలో ఉంది. అందరూ దాన్ని అనుసరిస్తూ ఉంటారు, వాళ్ళు కూడా తరుస్తూ ఉంటారు. ఆ సత్కీర్తి కలిగిన వాడే ఉంటాడు. ప్రతి క్షణం ఆ ఫలానా మహానుభావుడు ఆ విషయం గురించి ఏం చెప్పాడో తెలుసా అని ఆయన చెప్పినట్లుగా అనేక మంది ఆచరిస్తూ ఆయన యొక్క యశో వైభవాన్ని స్మరిస్తూ ఉంటారు. ఎవరి యశో వైభవాన్ని అయితే ప్రజలు కీర్తిస్తూ ఉంటారో వాళ్ళు కీర్తించినంత కాలం వాళ్ళు మరల జన్మలో తిరిగి రారు, పరలోకంలో ఉంటాడు వాడు. వాడి పుణ్యం అక్షయమై ఉంటుందన్నమాట. ఆ కీర్తించడం పోయినప్పుడు అశోకుడు చెట్లు నాటించను అని చదువుకోవడం మానేశాం, తీసి పడేశారు. అది ఆయన కీర్తి కాస్త పోయి, ఎప్పుడైతే పోయిందో ఆయన పుణ్యం కాస్త క్షయం అయిపోతుంది. అదే ప్రజలు ఆయన యశో వైభవాన్ని కీర్తిస్తున్నంతసేపు కూడా ఆయనకి పుణ్యబలం లభిస్తూ ఉంటుంది, స్వర్గభోగాలను అనుభవిస్తూ ఉంటాడు. సూక్ష్మ శరీరం, ఈ యశక్కాయం సూక్ష్మ శరీరం. ఇది కూడా పునర్జన్మనది. దీనికి ముక్తి హేతు అవ్వవలసింది కూడా ఇదే. ఈ సూక్ష్మ శరీరమే తనకు తాను లేకుండా పోవాలి. అలా పోయేటట్లుగా చెబుతాడు. గురువు చెప్పేది ఏమిటయ్యా అంటే, ఇంతకీ నాయన ఈ భూలోకంలో నీ గురించి చెప్పుకునేటటువంటి ఈ మాటలు ఉన్నాయే, ఈ యశస్సు కాదయ్యా. మరి ఏమిటండి? త్రిమూర్తులు ఎప్పుడైనా సరే నిన్ను పొగిడారా? బ్రహ్మ విష్ణు రుద్రులు పొగిడేటట్లుగా నువ్వు ఎప్పుడైనా జీవించావా? అది కూడా నిరుపయోగమే మోక్షాన్ని అని చెప్తాడు. ఎందుకనిట? దైవాసుర యుద్ధంలో అనేక మంది పురాణాలు చదివితే అనేక మంది దేవతల చేత కీర్తించబడ్డ వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళందరూ పునర్జన్మకు వచ్చిన వాళ్ళే.
కాబట్టి త్రిమూర్తుల చేత కీర్తించబడినటువంటి యశస్సు కలిగిన వాడవైన పునర్జన్మ హేతు అవుతుంది. కాబట్టి నువ్వు మోక్షాన్ని పొందాలి అంటే ఈ యశకాయం నుంచి విడుదల పొందాలి, ఈ స్వర్గ నరకాల నుంచి విడుదల పొందాలి, ఈ బంధ మోక్షాల్లోంచి విడుదల పొందాలి అని ఆ మోక్షహేతు అయినటువంటి యశకాయమును నీకు తెలియజేస్తాడు. దాని నుంచి విడుదల పొందమని నిన్ను ప్రేరేపిస్తాడు. తాను అలా జీవిస్తూ నేను అలా జీవింపజేస్తాడు. ఇది యశకాయం అంటే, యశస్సు అనే ఐశ్వర్యం అంటే. ఇక 4వ లక్షణం ఐశ్వర్యం. ఏమిటండి అంటే ఐశ్వర్యం అనేది ఒక వ్యూహం, తెలుసుకోవాలి. ఐశ్వర్యం ఐశ్వర్యం అంటుంటారు, అదొక వ్యూహం అన్నమాట. అంటే అర్థం ఏమిటంటే తిరుమల వెంకటేశ్వర స్వామి వక్షస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది. ఆవిడ పేరు ఐశ్వర్యలక్ష్మి, వ్యూహలక్ష్మి అంటారు, మహాలక్ష్మి అని కూడా. మహత్ అనేటటువంటి వ్యూహానికి ఐశ్వర్యం అని పేరు. అంటే పరమాత్మ చతుర్వ్యూహ చతురాత్మగా ఆయన వ్యాపించి ఉన్నాడు. ఈ సృష్టి మొత్తాన్ని 4 వ్యూహాలతో నడుపుతున్నాడు ఆయన. ఆ 4 వ్యూహాల యొక్క రహస్యాన్ని తెలియజెప్పగలిగిన ఆవిడ మహాలక్ష్మి. అందుకు ఆవిడ ఆరాధన చేయాలట. శ్రావణ మాసం అంతా కూడా అందరూ పూజలలో మునిగి చేస్తుంటారు. లక్ష్మీదేవి పూజ విశేషంగా జరపబడుతుంది ప్రతిరోజు కూడా. ప్రతిరోజు ఉత్తమమైన రోజే, ఉత్తమమైన కాలమే. శ్రావణ లక్ష్మీ శోభ అన్ని చోట్ల కనబడుతూ. ఏమిటి లక్ష్మి అంటే ఆ విష్ణుమూర్తి మహావిష్ణువు యొక్క 4 వ్యూహములను తెలియజెప్తుందట. అందుకు 4 శుక్రవారాలు, 4 మంగళవారాలు ఇలా నోము నోచేది అందుకోసం అన్నాడు. అంతేగాని అదేదో చారుమతి కథ చదువుకు నక్షత్రాలు వేసుకోవడం అనేది వాచ్యార్థం, సామాన్యమైనటువంటిది. దాని వెనకున్న రహస్యం ఏమిటంటే ఆ చతుర్వ్యూహ చతురాత్మ అనే తత్వజ్ఞాన దృష్టిని పొందాలి మహాలక్ష్మిని ఆరాధన చేసి. ఆ 4 వ్యూహముల యొక్క రహస్యం కనుక నీకు బోధపడింది అనుకోండి, నీ జీవితం ధరించిపోతుంది. ఇక ముక్తో మోక్షమో లభించేస్తుంది, వైకుంఠం లభించేస్తుంది. సాక్షాత్తు మహావిష్ణువుకి నీకు భేదం లేని స్థితి లభించేస్తుంది. ఆ పరమాత్మ స్థితిని నువ్వు అనుభవించగలుగుతావు ఆ చతుర్వ్యూహ రహస్యం కనుక నీకు తెలుస్తుంది. జాగ్రత్తగా ఆ వాసుదేవ, అనిరుద్ధ, ఇంకా 2 వ్యూహాలు ఉన్నాయి. ఎవరైనా చెప్తారా? చతుర్వ్యూహములను ఒక ఆడియో ప్రత్యేకంగా ఉంది. సంకర్షణ, ప్రద్యుమ్న సంకర్షణ, ప్రద్యుమ్న సంకర్షణ, అనిరుద్ధ, వాసుదేవ వ్యూహములని చతుర్వ్యూహములు. ఈ చతుర్వ్యూహముల ద్వారా చతుర్విధ సృష్టులను ఆయన సంరక్షణ చేస్తున్నాడు. ఈ రహస్యాన్ని తెలియజెప్పగలిగినటువంటి అమ్మవారు మహాలక్ష్మి. ఆవిడ పేరు వ్యూహలక్ష్మి. ఆవిడను ఆరాధిస్తాం అన్నమాట. ఆ జ్ఞానాన్ని పొందడం కోసం. అదిట ఐశ్వర్యం అంటే. ఆవిడ ఆ మాయ మర్మాన్ని విడదీసి చూపిస్తుందట. ఆ మాయ తెరని తొలగిస్తుందట. ఆ మాయ అనేటటువంటి తెర తొలగించడమే ఐశ్వర్యం. సరే, 4వది అయిపోయింది. 5వది సంపద, 6వది ఆత్మస్వరూపం. సంపద అంటారేమిటండి? ఆపత్తి, సంపత్తి. మానవుడికి 2 లక్షణాలు ఉంటాయట. ఒకటేమిటి? ఆపత్తి. రెండవది ఏమిటి? సంపత్తి. నీకేమైనా కష్టం వచ్చిందనుకోండి, ఆ కష్టం నుంచి నిన్ను గట్టెక్కిచ్చేది, రక్షించేది ఏదైతే ఉందో దాని పేరు సంపద. ఇది సంపద కంటే అర్థం. కారణం ఏమిటయ్యా అంటే సంవిత్ బిందువుని సూచిస్తుంది అది. ఆ సంవిత్ బిందువు యొక్క లక్షణమే సంపద, వేరే ఇంకేమి లేదు. ఈ సంవిత్ బిందువు నుంచే ఈ సృష్టి అంతా ఆవిర్భవించింది. అందులోనే నాద బిందు కళలు ఉద్భవించినాయి. ఆ సంవిత్ బిందువు యొక్క సూచన ఈ సంపదలో ఉంది. ఎవడైతే ఆ సంవిత్ బిందు స్థితిని పొందాడో వాడికి ఏ ఆపత్తి ఉండదు. అన్నిటికంటే పెద్ద ఆపత్తి ఏమిటంటే మృత్యు. ఆ మృత్యువే ఉండదు వాడికి. ఎందుకని? వాడు సంవిత్ బిందువుగా ఉన్నాడు, బ్రహ్మస్వరూపుడుగా ఉన్నాడు. ఆ సంవిత్ బిందువే బ్రహ్మం. ఆ నాద బిందు కళల యొక్క సమాహారం అది. కాబట్టి సంపద అంటే అదేదో ధన కనక వస్తు వాహన సముచ్చయం అని అనుకునేది. అది కాదు. అది గురుగీతలో అలాంటివి చెప్పలేదు. సంపద అంటే అర్థం ఏమిటంటే ఏ సంపద అనే గుణం ఉన్నట్లయితే
ఆ సంపన్నత వలన, ఆ సంపత్తి వలన, ఆ సాధన చతుష్టయ సంపత్తి వలన, ఆ షడ్గుణ ఐశ్వర్య సంపత్తి వలన నీవు సంవిద్బిందువైనటువంటి బ్రహ్మమే నీవై ఉన్నావనే తత్వమసి మహావాక్యోపదేశం వలన కలిగిన తత్వజ్ఞానమే సంపద. ఆ దృష్టితో చూడాలి. అప్పుడు నీవు ఆత్మస్వరూపుడు అనే ఆత్మనిష్ట కలుగు. అందుకని 6వ ఐశ్వర్యం ఆత్మనిష్ట. ఈ షడ్గుణ ఐశ్వర్యములే గురువు వద్ద నీవు పొందతగినటువంటి ఉత్తమమైనటువంటి లక్షణములు. అలా ఏ గురువు దగ్గరైతే నువ్వు పొందుతావు, ఒకరి దగ్గరే పొందక్కర్లేదు. ఏవం పరంపరా ప్రోక్తం. అనేక మంది గురువులందరూ బోధించేది ఈ ఆరు ఐశ్వర్యాల గురించి. ఈ 6టికి కలిపి భాగము అని గుర్తుపెట్టుకోండి. ఈ 6 ఐశ్వర్య లక్షణాలకు కలిపి భాగము అంట. ఈ 6 ఐశ్వర్య లక్షణాలు ఎవరికైతే ఉంటాయో ఆయన భగవంతుడు. ఏమిటవి? జ్ఞానము, వైరాగ్యము, యశస్సు, ఐశ్వర్యము, సంపద, ఆత్మస్వరూపం. ఈ 6 లక్షణాలు కలిగినటువంటి వాడే పరబ్రహ్మస్వరూపుడు. ఈ రీతిగా సద్గురువును ఆశ్రయించి ఈ 6 ఐశ్వర్యములను అంతర్ముఖములో పొందాలి. బహిర్ముఖంలో పొందడానికి ఏమిటో రండి, మా గురువు గారి దగ్గరికి వెళ్ళాం, కనీసం ప్రసాదం కూడా పెట్టలేదు. మా సందు చివర దేవాలయానికి వెళితే కనీసం తీర్థం ప్రసాదం అన్నా లభించింది. మా గురువు గారి దగ్గరికి వెళ్తే మంచిదమ్మా వెళ్ళిరేంటి అన్నాడు. ఏదో 4 మాటలు చెప్పి పంపించాడే తప్ప ఏమీ తీర్థం ప్రసాదం పెట్టలేదు. వీళ్ళెవరు? ప్రసాద భక్తులు అన్నమాట. అంటే వడపప్పో లేకపోతే కొబ్బరికాయో లేకపోతే కనీసం ఏదో డ్రై ఫ్రూట్స్ ఇలాంటి ఏదో ప్రసాదం పెట్టి పంపించాలి. ఏ ప్రసాదం పెట్టకుండా పంపిస్తే అసంతృప్తిగా ఉండదు అనమాట. చిన్న పిల్లవాడు అనమాట. చిన్న పిల్లవాడు ఎవరి దగ్గరికైనా వచ్చాడు అనుకోండి, వాడి చేతికి ఏదైనా బిస్కెట్ చాక్లెట్ ఇచ్చారనుకోండి, వాడికి కొండంత సంబరం. ఒక లడ్డూ చేతికి ఇచ్చారనుకోండి, ఆహా మహదానందం. అదే ఏకంగా కళ్యాణం లడ్డు ఇచ్చారనుకోండి, అసలు తిరిగిలేదు. ఇక ప్రపంచం అంతా ఇచ్చేసినట్టే వాడికి. ఇంకేం అక్కర్లేదు వాడికి. ఏం కావాలన్నా ఏం అక్కర్లేదు. దాన్ని చూసి మురిసిపోతుంటాడు. వాడి ముఖం చూస్తే మీకు ఎంత ఆనంద లక్షణం కనబడుతుంది. కూడా అంతే. కానీ పూర్ణ జ్ఞానం, పూర్ణబోధ, పూర్ణత్వం ఇది గురువు దగ్గర మీరు పొందదగినటువంటి ఉత్తమ ప్రసాదం. ఈ ఉత్తమ ప్రసాదాన్ని కాంక్షించాలి. పూర్ణ జ్ఞానాన్ని పొందాలి. ఎలాగా? ఆయన నిన్ను తనలో కల్పించుకోవాలి. ఒక క్షణం వస్తుంది, ఏదో ఒక క్షణం. ఒక క్షణంలోనేమో నీలో ప్రవేశిస్తాడు, మరొక సందర్భంలో నిన్ను ఆయనలో కల్పిస్తాడు. ఈ 2 సందర్భాలు మానవ జీవితంలో రావాలట. కాలంలో రావాలట, సహజంగా రావాలట. దానికి నిరీక్షణ ఒక్కటే సాధన. అవతార్ మెహర్ బాబా అంటాడు, నన్ను పొందుట ఒక 12 సూత్రాలలో నిరీక్షణ, ఎదురు చూడాలట. ఎట్లా ఎదురు చూడాలయ్యా అని అడిగితే ఆయన అంటాడు, సహారా ఎడారిలో పెక్కు దినములు దాహముతో తప్పించిపోతున్నాడట. ఎవరైనా ఒక చుక్క నీళ్ళు ఇస్తే బాగుండు అనుకుంటాడు. ఆయన యొక్క ఆ చుక్క నీటి కొరకు ఎలా ఎదురు చూస్తున్నాడో అలా నీవు నా దర్శనము కొరకు ఎదురు చూచిన నాడు నన్ను తప్పక దర్శించగలవు. ఎప్పటికైనా మానవుడు ఈ ఈ తాపము, ఈ నిరీక్షణ అనే సాధన ద్వారా సంపాదించాలి. అందుకని పూర్వకాలంలో ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలాగా ఈ ఫోన్లు గోలా గట్రా జూములు లేవు కదా. అందుకని ఏ గొడవ ఉండేది కాదు. అందరూ పెద్ద ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళు, చైతన్యం అనే ఫోన్. కాబట్టి ఇబ్బంది ఉండేది కాదు. హృదయ ఆశ్రయం సులభం అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే సాయంత్రం 9ంటికి ఎలాగో గురువు గారు కనపడతారు కదా, సరిపోతుంది అని సరిపెట్టుకునే దశ వచ్చేసింది. ఇలాగా పరోక్ష దర్శనం ఇది. అయితే ఏంటి, ప్రతి వాళ్ళు శిష్యులైన ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. 3 గుణాలు దాటిన వాళ్ళందరూ శిష్యులు అవుతారు. 3 గుణాలు దాటని వాళ్ళందరూ సాధకులు అవుతారు. ఆత్మవిచారణ చేసేవాళ్ళు, అనేక రకాల ధ్యాన సాధనలు, యోగ సాధనలు, భక్తి సాధనలు, కర్మ సాధనలు ఏవైనా చేయండి. సాధన చతుష్టయ సంపత్తి కలిగిన వారందరూ సాధకులు అవుతారు. 3 గుణాలను దాటిన వాళ్ళు శిష్యులు అవుతారు. శిష్యులైన వాళ్ళకి 2 అవకాశాలు లభిస్తాయి.
ఒకటేమిటి, ఆయన శిష్యుడు అవ్వాలి అంటే, సాధకుడు శిష్యుడు అవ్వాలి అంటే గురువుని హృదయంలో ప్రవేశించాలి. ఇది ఒక సందర్భం కలిసి రావాలి. ఇంకా ఈ శిష్యుడు సత్శిష్యుడు అవ్వాలి. సత్శిష్యుడు అవ్వాలంటే ఆ శిష్యుడిని గురువు గారు తనలో కల్పిస్తారు. ఇలాంటి సందర్భం ఒకటి రావాలి. ఇలాంటి ఈ రెండు సందర్భాలు గనక నీ జీవితంలో ఏ జన్మలో అయితే వస్తాయో అదే ఆఖరి జన్మ అయిపోతుంది. ఎందుకని ఆయన షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడు భగవాన్. ఈ సకల సృష్టి అంతా కలిపినా కూడా ఆయన ఐశ్వర్యం ముందు ఎందుకు కొరగాదు. ఆయన మహత్స్వరూపుడు. ఆ మహత్స్వరూపంలో నీవు అణుస్వరూపానికి. ఆ అణుస్వరూపం ఎంతయ్యా? కోటి సూర్యకాంతుల ముందు ఒక చిన్న దీపం వెలిగించిందట ఒక ఆవిడ. పరమాత్మ కోటి సూర్య ప్రభాభాసమానం, పరబ్రహ్మము కోటి సూర్య ప్రభాభాసమానం. అంటే అర్థం ఏమిటంటే ఆకాశంలో కనపడుతున్న నక్షత్రాలు అన్నీ సూర్యుని వంటి కాంతిని వెదజల్లుతున్నాయి. కోట్లాది నక్షత్రాలు అన్నీ మనకి దగ్గరలో ఉన్న సూర్యుడు ఎలా అయితే ప్రకాశాన్ని ఇస్తున్నాడో అంత ప్రకాశాన్ని ప్రతి నక్షత్రము ఇచ్చిందట. సూర్య ప్రభాభాసమైన చోట అంధకారం ఉండే అవకాశం ఏది? అజ్ఞానం ఉండే అవకాశం ఏది? అసలు నీవుండే అవకాశం ఏది? అక్కడ నేను ఒక దీపం వెలిగించి ఆ సూర్యుడిని చూస్తాను అనటం ఎలా కుదరదో, అలాగా మనకున్నటువంటి ఐశ్వర్యంతో, మనకున్న సంపదతో, మనకున్న జీవితంతో, మనకున్నటువంటి శక్తితో పరబ్రహ్మస్వరూపుడైనటువంటి గురుమూర్తిని, గురుమూర్తి అయిన పరబ్రహ్మస్వరూపుడిని దర్శించడం అసాధ్యం. అరవిందుడు అంటాడు అనమాట, అయ్యదయ్యై ఆయన దిగి రావాలి. అయ్యదయ్య అవ్వాలంట, అయి దిగి రావాలంట. దిగి వస్తే నువ్వు ఆహ్వానించాలంట. నీ బ్రహ్మరంధ్ర స్థానాన్ని, నీ సహస్రార స్థానాన్ని తెరిచి ఉంచి ఆ దివ్యత్వాన్ని నీలో ఆహ్వానించాలి. అలా నీలో పూర్ణయోగం సిద్ధించాలట. ఆ పూర్ణయోగం ద్వారా ఆ దైవీ చైతన్యంలో నీవు ప్రవేశించి ఈ జీవ చైతన్యాన్ని పూర్తిగా పోగొట్టుకుని ఆయనతో కలిసి వెళ్ళిపోవాలట సరాసరి పరంధామని. ఆ కలవడం దానికోసం అట. ఆయన యందు నీవు లేకుండా పోవాలట. సర్వస్వ శరణాగతుడవై లేకుండా పోవాలి. ఈ వైరాగ్యం ఎందుకు కావాలయ్యా అంటే ఆ సర్వస్వ శరణాగతి కోసం కావాలి. అంతయు నీవే హరిపుండరీకాక్షని పాట పాడతాడు. ఏమయ్యా కొద్దిగా ఆ శరీరంలోంచి బయటకు వచ్చేసి నాతో వచ్చేయి అంటాడు అనుకోండి. అప్పుడే రమ్మంటావా స్వామి, ఇంకా కొద్దిగా పనులు ఉన్నాయి, ఆ పనులు పూర్తి చేసి వస్తాను అంటాడు. అదేమిటయ్యా అంటే, అవునండి ఫ్రిడ్జ్ లో పిండి పెట్టాను, అది రేపటికల్లా పాడైపోతుంది, మా ఆయనకి చెప్పొస్తాను వాడుకోమని అంటాడు. మన వైరాగ్యం ఎటువంటిదంటే ఇటువంటిది. ఇది నిజ వైరాగ్యం కాదు. ఇంకొక ఆయనకి, ఇంకొక ఆవిడకి పోయి ఏదో ఇతరత్ర ప్రపంచ సంభాషణ, ఆభాస, ప్రపంచం యొక్క ఆభాస గాని అధ్యాస గాని మిగల్చకుండా పోగొట్టేటటువంటి గొప్ప లక్షణం వైరాగ్యం. వాడికి ఏం పట్టదు. పరమాత్మ తప్ప ప్రపంచం లేనే లేదు వాడికి. అది నిజ వైరాగ్యం అంటే. ఆ నిజ వైరాగ్యం కలిగిన వాడే సర్వస్వ శరణాగతుడు అవుతాడు. సర్వస్వ శరణాగతుడు అయిన వాడిని మాత్రమే గురువు తనలో కలుపుకోగలుగుతాడు, లేకపోతే కలుపుకోలేదు. ఆయనంతటా ఆయన కలుపుకోవాలి అనుకున్నా కూడా కుదరదట. ఎందుకని అంటే మధ్యలో మాయ అనే వ్యూహలక్ష్మి అడ్డం వస్తుంది. ఏంటయ్యా నా పర్మిషన్ లేకుండానే వీడిని ఎలా కలిపేసుకుంటావు? వీడికి ఇంకా ఏబిసిడీలు తెలియవు, వీడికి ఏ వ్యూహాలు తెలియవు, వీడికి ఏ సృష్టి ధర్మం తెలియదు, వీడిలో మాయ అనే తెర తొలగలేదు, మాయాతత్వం మిథ్యాతత్వం ఏం బోధపడలేదు, నిజ వైరాగ్యం రాలేదు. మరి షడ్గుణైశ్వర్య సంపన్న ప్రదమైనటువంటి పరమాత్మ సందర్శనానికి అధికారిత్వం లేదు ఇతనికి అని అమ్మవారు సూచన చేస్తుంది. సరే అయితే కానీ నీ దగ్గర పరిణామం అయినాకే నా దగ్గరికి పంపు అని వదిలేస్తాడు. మనం అర్థం చేసుకోవడానికి చెప్తున్నారు. ఇట్లా నిజంగా ఇట్లా మాట్లాడుకుంటారని కాదు, స్ఫూర్తి స్ఫురణ అంతే. అప్పుడు అమ్మవారు అంతా మనల్ని అర్హుడయ్యేటట్లుగా నిజ జీవిత అనుభవంలో మనల్ని తయారు చేసి
ఆ అడుగో నీ తండ్రి అని చూపెట్టి ఆవిడ మాయమైపోతుంది. ఇంతకీ ఈవిడ ఎక్కడికి మాయమైపోయినా అని వెతికితే ఈవిడ వెళ్ళి తండ్రిలోనే చేరిపోయింది. ఎందుకంటే తండ్రి కంటే ఆవిడ భిన్నంగా లేదుగా, వేరుగా లేదుగా, వేరే ఉనికి లేదు కదా, వేరే ప్రపంచం లేదు కదా, వేరే వ్యవహారం లేదు కదా ఆవిడకి. ఆవిడకి ఆయనకి భేదం లేదు కదా. నాద బిందు కళలు నిష్కళ ఎందు లేకుండా పోయింది. నిష్కళయే పరబ్రహ్మము, ఆ నిష్కళయే భగవంతుడు, ఆ నిష్కళయే షడ్గుణ ఐశ్వర్య ప్రదము. అంటే నిష్కళాస్థితికి చేరిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మోక్షపీఠాన్ని అధివసించినటువంటి వాళ్ళు. ఏమండి, మీకు రెండో పెళ్లి చేస్తాం, 22వ పెళ్లి చేస్తాం, ఈ ప్రయోజనం. ఏమండి, మీకు బ్రహ్మాండాధిపత్యం ఇస్తాం, లేదంటే దేశాధిపత్యం ఇస్తాం, లేదంటే రాజ్యాధిపత్యం ఇస్తాం, లేదంటే ప్రభుత్వాధికారం చేస్తాం, ఏం ప్రయోజనం అండి? పోనీ త్రిలోకాధిపత్యం ఇస్తాం, మీకోసం కొత్తగా స్వర్గాన్ని నిర్మిస్తాం, త్రిశంక స్వర్గం లాగా, నిష్ప్రయోజనం. ఏం కావాలి మరి? నిష్కళ, కేవలం నిష్కళ మాత్రమే. ఈ సూచన యోగిరాం బలరామకృష్ణయ్య గారు నాకు అర్ధరాత్రి 1:30కి చెప్పారు. ఎలా అంటే శ్రీ విద్య గురించి చర్చ సాగింది ఆ రోజు. శ్రీ విద్యకి ఆధారం బిందువు, ఆ సర్వానందమయ చక్రం బిందుస్థానం. అయితే దాని గురించి బాగా విచారణ సాగగా బిందువునాం సర్వదేవతాం ప్రతిష్ఠితం, సకల దేవతలు ఆ బిందువునందే ఉన్నాయి, కానీ ఆ బిందువే ఎరుక. ఎందుకంటే ఆ బిందువు నుంచే సకల సృష్టి ఉత్పన్నం అవుతుంది, అదే సంవిత్ బిందు. కాబట్టి ఎవరైతే నాదానుసంధానం ద్వారా బిందు స్థానానికి చేరతారో వాడు సమాజ నిష్ట నుంచి మేలుకొన్నటువంటి వాడు. అంతర్ముఖంలో ఎవరికైతే ఓంకారం వినపడుతూ ఉన్నదో అది దశవిధ నాదాలుగా అనుభూతినిచ్చి ఆ నాదం అంతా కూడా తనలో తానే విరమిస్తుంది, లయించిపోతుంది. అప్పుడు బిందు స్థానం తెలియవు. ఆ బిందు స్థానం సహస్రారంలో, అక్కడ తెలియబడినటువంటి వాళ్లకు అంటే ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారం మధ్యలో దశవిధ నాదాలు తెలియబడి విరమిస్తాయి. బిందు స్థానంలో లయ నిలబడతాడు, సహస్రారం అనే గురుమండలంలో నిలబడతాడు. అమ్మవారు గురుమండల స్వరూపం. అదే శ్రీచక్రంలో ఉన్నటువంటి బిందు స్థానం, అదే ఈ మానవ దేహం అనే శ్రీచక్రంలో ఉన్న బిందు స్థానం, అదే నీ హృదయ స్థానం. జాగ్రత్తగా ఆ బిందు స్థానంలో నువ్వు లేనివాడవైతే, జీవాత్మ లేనిదై కేవలం గురువు మాత్రమే ఉండి తను మన ధనములను సర్వస్వ శరణాగతి ఎవరైతే చేస్తారో వాళ్ళు ఆ కళా సదృశమైనటువంటి సర్వవ్యాపక ప్రకాశాన్ని బిందు స్థానంలో గుర్తిస్తారు. ఇలా గుర్తించినటువంటి వాళ్లకు పరబ్రహ్మానుగ్రహం, గురుకృప కలుగు. పరబ్రహ్మమైనటువంటి గురువు అప్పుడు ప్రవేశిస్తాడు, నిన్ను తనలో కలుపుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ సహస్రార మధ్యంలో 3 అవస్థలలోనూ నిలబడ్డ వాళ్ళెవరో వాళ్లే తురియనిష్ఠుడు, వాళ్లే ఆత్మనిష్ఠుడు, వాళ్లే బ్రహ్మనిష్ఠుడు. స్థితి భేదం చేత అనేక పేర్లు పెట్టబడ్డాయి. జాగ్రత్తగా ఇటువంటి వాళ్ళు పరమును లక్షించి గురువు పరబ్రహ్మ స్వరూపుడై తనలో నిన్ను కలుపుకునేటటువంటి క్షణం రావాలి అని ఎదురు చూస్తాడు. అప్పుడు ఆయనలో కలిసిపోవడం వలన బ్రహ్మరంధ్ర స్థానం, ద్వాదశాంతమైనటువంటి బ్రహ్మరంధ్ర స్థానం మేల్కొంటాడు. ఉన్మని మనోన్మని అవస్థలు సహస్రారం నుంచి బ్రహ్మరంధ్రం మధ్యలో ఉంటాయి. ఆ స్థితులను దాటి బ్రహ్మరంధ్ర స్థానంలో సద్గురువుతో ఐక్యతా సిద్ధిని పొంది పరబ్రహ్మమే తానైన స్థితిలో మేల్కొని ఉంటాడు. అప్పుడు మాత్రమే నిష్కళా దర్శనం. ఆ నిష్కళా దర్శనమైన వాడే మండల త్రయాతీతుడు, వాడే ఎరుక విడిచినటువంటి వాడు. కళయే ఎరుక, బిందువే ఎరుక, నాదమే ఎరుక, బ్రహ్మమే ఎరుక, అక్షరమే ఎరుక, పరబ్రహ్మమే పురుషోత్తముడు, ఆ నిష్కళయే పురుషోత్తముడు. ఇవన్నీ అనుభవ రీతికి చెప్పేటటువంటి సూచనలు. ఇవి ఏవి భాషాపరంగా ఎంత వెతుకుదామన్నా వీటికి ఏవి స్ఫురించవు, అర్థం కావు. వాచ్యార్థంగా వీటికి ఏ ప్రయోజనం లేదు.
ఆ స్థితి మీకు అనుభవానికి వచ్చి మీరు ఆ లక్ష్యార్థమును అందుకున్నప్పుడే ఇవి ప్రయోజనశాలి. కాబట్టి ఈ 6 లక్షణములు ఎవరి వద్ద అయితే కలవో వారే పరబ్రహ్మ స్వరూపుడు. వీటికి భౌతికమైన పదార్థగతమైనటువంటి వాచ్యార్థములు లేవు, తత్వార్థములే సత్యం. తర్వాత చదవండి. గూఢో దృఢశ్చ ప్రీతశ్చ మౌనేన సుసమాహితః సకృత్కామగతో వాపి పంచధా గురురీరితః. తాత్పర్యము: రహస్య వృత్తి గలవాడును, ధైర్యము గలవాడును, సంతోష చిత్తుడును, మౌనముతో నుండివాడును, లోకోద్ధరణయే ఏకైక కోరికగా గలవాడును అగు జనుడు ఈ 5 విధముల చేతను గురువని చెప్పబడుచున్నాడు. గురువు గారంటే ఎవరండి? అంతకుముందు ఉపదేశంలో భగవంతుడంటే ఎవరో చెప్పాడు. ఇప్పుడు గురువు అంటే ఎవరు? గురువుని ఎట్టా వెతికి పట్టుకోవాలండి? 2 మార్గాలు ఈ సృష్టిలో చెప్పబడుతూ ఉంటాయి. నాయనా, నీవు నీ ఇంట్లో కూర్చుని సదాచారాన్ని పాటిస్తూ ఈశ్వరుణ్ణే గురువుగా భావించి నీవు గురుమాలా మంత్ర జపం చేస్తూ గురుగీతను పారాయణం చేస్తూ గురువుని తనమన ధనములతో ప్రార్థన చేస్తూ ఆశ్రయిస్తే గురువే నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. లేదా నిన్నే గురువు దగ్గరికి రప్పించుకుంటాడు. రెండిట్లో ఏదైనా గురువు దర్శనం కలుగుతుంది. సరే, ఆయన గురువు అని నాకు ఎలా తెలియాలి? అనేక రకాలైనటువంటి సూచనలు, సంజ్ఞలు మహానుభావులందరూ మనకి తెలియజేస్తారు. గురుగీత మనకి సూటిగా గురువుని గుర్తించడం ఎట్లాగో చెప్తుంది. రహస్య వృత్తి కలవాడును అంటే మెలకు అంతా గురువు గారిని వెంబడించాం, ఏమీ చేయడు పాపం. ఓ పూజ లేదు, ఓ జపం లేదు, ఓ తపం లేదు, ఒక శాస్త్రం చదువుకోవడం లేదు. ఆయన చుట్టూతా చాలా పుస్తకాలు ఉంటాయి, ఏం పుస్తకాలు చదవరు, ఏ విచారణ చేయడు. ప్రపంచంలో అందరూ చేసే ఏ సాధన చేయడు. అందరినీ అన్ని చేయమని చెప్తుంటాడు, ఆయన మాత్రం ఏం చేయడు. ఆచార్యుడు అంటే ఆయన ఆచరించాలి, మన చేత ఆచరింపజేయాలి కదా. ఈ గురువు గారు అలా చేయడు. ఈ గురువు గారు రహస్య వృత్తి కలిగిన వాడు. ఏమిటండి రహస్య వృత్తి అంటే? సహజ సమాధినిష్ఠుడు. ఎప్పుడూ సమాధినిష్ట ఏం లేవు. గాఢ నిద్ర అవస్థ అనేటువంటి దానిని సమాధినిష్టగా మార్చుకున్నాడు. నిద్ర సమాధిగా మారిపోయింది, మెలకువ సమాధిగా మారిపోయింది, కళ అనేది కూడా సమాధిగా మారిపోయింది, అంతా బ్రహ్మనిష్టలో కలిసిపోయింది. ఇది రహస్య వృత్తి అండి. రహతి ఇది రహస్య అని ధాత్వార్థం. అంటే అర్థం ఏమిటంటే ఆయన వివరించి చెప్తే తప్ప ఎప్పటికీ నువ్వు తెలుసుకో. ఆయన చూసి తెలుసుకుంటానండి, ఆయన వెంబడించి తెలుసుకుంటానండి, ఆయన అడుగుజాడల్లో నడిచి తెలుసుకుంటానండి, సాధ్యపడవచ్చు, ప్రయత్నించవచ్చు. కానీ ఆయనంతటా ఆయన నీకు తెలియజెప్పాలి. తెలియజెప్పిన నాడు ఏం జరిగిందో ఎలా జరిగిందో నీకు తెలియదు. అప్పటి వరకు నువ్వు తెలుసుకోలేదు. తనలో నిన్ను ఎలా కలుపుకోగలడో ఆయనకు మాత్రమే తెలుసు. నీలో ఆయన ఎలా ప్రవేశించగలడో ఆయనకు మాత్రమే తెలుసు. ఆయన అనుకుని ఏం చేయడు. ఆ సమయానికి ఈశ్వరుడు ఆ సంకల్పం కలిగిస్తాడు, పరమాత్మ ఆ శక్తిని ఇస్తాడు, దాన్ని లోక కళ్యాణ నిమిత్తమై వినియోగిస్తాడు. ఆయనకు ఒకే కోరిక ఉన్నదట. ఏమిటయ్యా? సర్వమానవులు అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా మృతంగమయ. ఆయన దగ్గరికి వెళితే ఏ మానవుడికైనా ఈ మూడింటి గురించే చెప్తారు. ఆయన అసద్భావం నుంచి సద్భావంలో మేల్కో. ఆయన మృత్యు గుహలో పడిపోయి, మృత్యు గహ్వరంలో పడిపోయి, మృత్యు భయం చేత భీతిల్లేటటువంటి జీవితం జీవించమాట. మృత్యుంజయుడవై అమృత స్వరూపుడవై జీవించు. ఆయన అంధకారంలో, అజ్ఞానాంధకారంతో, అవిద్యామోహంతో జీవించమాట. స్వరూప జ్ఞానంతో ఆత్మనిష్ఠుడవై బ్రహ్మనిష్ఠుడవై మోక్ష పీఠాన్ని అధివసించు. ఓం శాంతి శాంతి శాంతి.
ముల్లోకములు నీకు ఉపశమించుగాక, 3 శరీరములు ఉపశమించుగాక, త్రిపుటి అంతా ఉపశమించుగాక. శాంతి అంటే ఉపశమించుగాక. నీవు త్రిగుణాతీతుడవు, త్రిపుటికి అతీతుడవై జీవించదవు గాక. ఇటువంటి లక్ష్యార్థమును ఆయన లోక కళ్యాణార్థమై వినియోగిస్తూ ఉంటాడు. ఆయన జీవితంలో ఎక్కడ చూసినా ఒకటే పని కనబడుతూ ఉండదు. ఒక కళ్యాణం తప్ప వేరే కోరికే లేదట. ఇతరులకి జ్ఞానబోధ చేసేటప్పుడు ఆగకుండా మాట్లాడదు. అదే ఏదైనా విషయాలు, ప్రపంచాలు, గొడవ, గోల గట్రా వచ్చిందనుకోండి, మౌన స్వరూపం. కాష్ట మౌనాన్ని వహించి ఉంటాడట. రాయి వంటి మౌనాన్ని వహించి ఉంటాడు. శిలా సదృశమై శివలింగ స్వరూపుడే ఉంటాడు. అదే జ్ఞానాన్ని బోధించేటప్పుడు జ్యోతిర్మయ స్వరూపుడే ఉంటాడు. సాక్షాత్తు భూనభోంతరాళములంతటా వ్యాపించిన జ్యోతిర్మయమైనటువంటి ఆ పరమశివ స్వరూపమే తానైన స్థితిలో ఉండి బోధిస్తూ ఉంటాడు. ఈ రీతిగా ఆయనలో 5 లక్షణాలు కనబడతాయి. ఈ 5 లక్షణాలను నువ్వు ఒకరిలోనే ఎప్పుడైతే గుర్తిస్తావో ఆయనే నీ గురువు. ఎవరైనా కావచ్చు. దత్తాత్రేయుడు 24 మందిని గురువుగా, లోకమంతా గురువుగా గుర్తించాడు ఆయన. కాబట్టి లోకోత్తరమైన గురువుగా భాషించాడు. లోకమంతటికి గురువును, లోకానంతా గురువుగా భావించిన వాడు లోక గురువు అయి జీవించాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా గురువుని నిర్ణయించుకోవాలి. ఈ 5 లక్షణాలను ముందు గుర్తుపట్టడం రావాలి శిష్యుడు. ఈ 5 లక్షణాలను స్పష్టంగా ప్రతి ఒక్కరూ బాగా వాళ్ళ హృదయాలలో నాటుకునేటట్లుగా మననం చేయాలి. 5 లక్షణాలు వరుసగా చూడండి. రహస్య వృత్తి గలవాడును, చెప్పేశాం కదా. ధైర్యము గలవాడు. దేనికి కావాలండి మానవుడికి ధైర్యం? అంటే ఏదో ఇంటి మీదకి ఎవరో యుద్ధానికి వస్తే, ఇంటి మీదకి ఎవరో పోట్లాడకు వస్తే ఎదిరించడానికి, లేదంటే భార్య గారు భర్తను ఎదిరించడానికి, భర్త గారు భార్యను ఎదిరించడానికి, ఇలా ఏవేవో రకరకాలైన లక్షణాలు. ఘర్షణలో నీకు ధైర్యం కావాలి, భయంలో ధైర్యం కావాలి. ఇలా ఏవేవో మానవ జీవితంలో జనన మరణాల మధ్యలో అనేకం చెప్పుకుంటూ ఉంటాం. జీవించాలంటేనే ధైర్యం కావాలి. జీవించాలంటేనే ధైర్యం లేనివాడు ఆత్మహత్య కూడా చేసుకుంటాడు. నిజానికి ఆత్మహత్య కాదు అది, తనను తాను శరీర హత్య. తాను శరీరమే అనుకుంటున్నాడు కాబట్టి ఆ శరీరాన్ని బలవన్మరణానికి గురి చేస్తే తాను లేకుండా పోతాడని అనుకుంటాడు. కానీ ఉత్తమ జన్మ రావాల్సింది పోయి అధోముఖమైనటువంటి జన్మ తిరియజ్ఞోనులందు పుడతారని అంటారు. కాబట్టి అటువంటి ప్రయత్నం చేయకూడదు. మానవుడు ఏ పరిస్థితిలో కూడా ధైర్యమే ఆయుధంగా జీవించాలి. మృత్యు భయాన్ని గెలవాలి. దానికే ధైర్యం. వెరీ వెరీ ఇంపార్టెంట్. మృత్యు భయాన్ని, మృత్యుంజయత్వాన్ని పొందడానికి కావాల్సిందేదో దానికే ధైర్యం అని పేరు. ఈశ్వరానుగ్రహంతో, సద్గురు కృపతో వారి చేతిలో పనిముట్టుగా జీవిస్తూ మనం మృత్యుంజయత్వాన్ని సంపాదించాలి. అది ధైర్యం అంటే. గురువు తన దగ్గరికి తనను ఆశ్రయించిన వాళ్ళకి ఎవరికైనా సరే ఆ ధైర్యాన్ని కలిగిస్తాడు. నా వల్ల ఏమీ కావట్లేదండి, అంతా ఓడిపోయానండి, నా జీవితం అంతా సంఘర్షణాత్మకం అండి, నా జీవితం అంతా కష్టాలమయమండి, నా జీవితం అంతా అదేంటి ఇదేంటి అలా ఇలా ఇలా అలా 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 అన్ని తన జీవితం గురించి ప్రతివాడు చెప్తాడు. చెప్తే గురువు గారు ఏం చేశాడంటే వాటి అన్నింటినీ ధైర్యంగా మార్చేస్తాడు. ఈశ్వరానుగ్రహం ఎలా కలిగిందో నీకు అర్థమయ్యేది చెప్తాడు. కూర్చొని దానివల్ల నీవు ఉత్తమమైన జీవితం ఎలా పొందవచ్చో నీకు సూచన చేస్తాడు, వివరించి చెప్తాడు. మోక్షమైనటువంటి పదవిని నీవు ఎట్లా అనుభవించవచ్చో చెప్తాడు. ధైర్యం ఉన్నవాడే మోక్ష పదవిని పొందడు. మోక్ష లక్ష్మి అంత సులభంగా చెక్కరు. ఆవిడ పేరు కూడా లక్ష్మి, మోక్ష లక్ష్మి. చీకాకు పెట్టునయ్య ఎంతటి సుమతులనైన కుమతులనైన, ఎంత మేధోబలం ఉన్నా సరే, ఎంత బుద్ధి బలం ఉన్నటువంటి వాళ్ళైనా సరే, ఎంతటి పండితులైనా సరే, ఎంతటి శాస్త్రజ్ఞులైనా సరే, ఎంతటి విజ్ఞానులైనా సరే, చీకాకు పెట్టగలిగినటువంటి శక్తి కలిగింది ఎవరైనా అంటే మోక్షలక్ష్మి. అంత సులభంగా లభించదు. అందువలన జాగ్రత్తగా గురుకృప చేత ధైర్యాన్ని పూని, గురువు అనేటటువంటి ఆయుధాన్ని, జ్ఞాన ఖడ్గాన్ని చేత ధరించి నీవు చంద్రహాసమును పూని హంసను తెగ నరిగేటప్పుడు ధైర్యం కావాలండి.
హంసతత్వ వివరణలో ఈ ధైర్యం గురించి బాగా చెప్తారు. నీలో ఉన్నటువంటి హంసని నీవే తెగ నరకాల, పరమహంస అవ్వాలి. అప్పుడు కావాలట ధైర్యం. తల తీసి ఎక్కడ పెట్టాలయ్యా అంటారు స్వామి నిర్భయానంద. తల తీసి ఎక్కడ పెట్టడం ఏమిటి? మొదట్లో అర్థమయ్యేది కాదు. ఈ తల తీసి ఎక్కడ పెడితే ఇక సాధన ఏం చేస్తాం, ఎలా చేస్తాం? తల తీసి ఎక్కడ పెట్టడం అంటే అహం రహితం. తల అంటే అహం. ఆ హంసకి తల ఉంటుంది, అందులో అహం ఉంటుంది. ఆ అహాన్ని రహితం చేస్తే తల తీసి పెట్టేసినట్టు. దానికి జ్ఞాన ఖడ్గం కావాలి. ఆ జ్ఞాన ఖడ్గం చంద్రహాసం అంటే. ఎందుకు చంద్రహాసం అయ్యా? ఆ పూర్ణచంద్రుని వంటి వెలుగు ఉండాలి. ఆ పూర్ణచంద్రుని వంటి వెలుగు సహస్రారంలో ఉండాలి. ఆ సహస్రారం నుంచి వర్షిస్తున్న సుధా బిందువును పట్టుకోవాలి. ఆ సుధా బిందువు యొక్క బలంతో ఆ హంసను తెగనరక పరమహంస అవ్వాలి. ఇలా చెప్తుంది హంసతత్వ కందార్థ గరువు. చాలా రహస్యం, విశేషమైనటువంటి సాధన పరమహంస అనేటటువంటి సాధన. హంసతత్వాన్ని ఎవరైతే సాధన చేస్తారో, సోహం భావేన పూజయేత్ అనే సాధన చేస్తారో వాళ్ళు తప్పక ధరిస్తారు. జాగ్రత్తగా ఈ ధైర్యమును కొనాలి. ఇది రెండవ లక్షణం. మూడవ లక్షణం సంతోష చిత్తుడును. ఎప్పుడు సంతోషంగా ఉండాలంటండి మానవుడు. ఎప్పుడు ఆ గురువు గారు ఎప్పుడు సంతోషంగానే ఉంటాడు. మనం చాలా సార్లు గమనించే ఉంటాం. మనందరి గురువు గారు స్వామి నిర్భయానందులు ఎన్నో సందర్భాలలో హాస్పిటల్లో కానీ రకరకాలైనటువంటి శారీరకమైన ఇబ్బందులను ఎదుర్కొన్న సందర్భాలు చాలా ఉన్నప్పటికీ, ఏ ఇబ్బంది శరీరం పడుతున్నప్పటికీ ఆయన ముఖం మీద దరహాసం చిదిరిపోదు. ఎప్పుడూ పూర్ణచంద్రుని వలె నవ్వుతూనే ఉంటాడు. అలా ఎవరైతే ఉంటారో మౌనముతో నుండి వాడు సదా ఈశ్వరీయ మౌనంలో ఉంటారు. మానసిక మౌనం కాదు, సదా ఈశ్వరీయ మౌనంలో ఉంటారు. ఎప్పుడు నిర్వికల్ప సమాధినిష్ఠుడై, సహజ సమాధినిష్ఠుడై, పరబ్రహ్మమే తానైన స్థితిలో ఉంటాడు. ఉద్ధరణయే ఏకైక కోరికగా కావాలి. స్వామి రోజుకు 14 గంటలు ఆక్సిజన్ మిషన్ మీద ఉండేవారు. ఎవరైనా వస్తే ఆక్సిజన్ మిషన్ పెట్టుకునైనా చెప్పేవాళ్ళు, లేదంటే ఆ మిషన్ తీసి పక్కకు పెట్టైనా చెప్పేవాళ్ళు. ఏమంటే ఆరోగ్యం ఎప్పుడు ఉండేదే ఆరోగ్యం. పాఠం ఇంపార్టెంట్. ఒకసారి వారికి హృదయంలో ఏదో ఇబ్బంది వచ్చింది. వస్తే ఆ హృద్రోగ నిపుణుడి దగ్గరికి వెళ్ళాం అందరం కలిసి. స్వామివారితో పాటు ఉండే వారంతా సభ్యులందరూ, కుటుంబ సభ్యులందరూ చేశారు. ఈయన మాట్లాడడం మొదలు పెడితే 1.5-2 గంటలు ఆపకుండా మాట్లాడతారండి. ఆయనకి అసలే గుండెకి ప్రాబ్లం కదా, 2 గంటలు మాట్లాడితే ఎలాగా అని హృద్రోగ నిపుణుడికి చెప్పారు. ఓహో, మాట్లాడుతున్నారా? మాట్లాడిన తర్వాత బాగానే ఉంటున్నారా, ఉండలేదా? బాగానే ఉంటున్నారు. ఇష్టమే మాట్లాడుతున్నారా లేదా? ఇష్టమయ్యే మాట్లాడుతున్నారు. మరి ఇంకా మీకు ప్రాబ్లం ఏముంది? మాట్లాడేది ఆయన అయితే హాయిగా మాట్లాడండి అన్న. ఎందుకని ఏం మాట్లాడతారు అన్ని గంటలు సేపు అడిగారు. ఆత్మబోధ చేస్తారండి, బ్రహ్మజ్ఞానం గురించి బోధిస్తారు. మరి ఇంకే అది చెప్పేవాళ్ళే లేరు వాళ్ళ రోజున. చెప్పేవాడంటూ వాడు ఉంటే వాడిని చెప్పనివ్వండమ్మా. అది కూడా మీరు మానేస్తే ఎట్టాగా? కథలనివ్వరు, మెదలనివ్వరు, మెట్లెక్కనివ్వరు, బరువులు మొయ్యనివ్వరు. మాటి మాటికి నీ గుండెలో ప్రాబ్లం ఉంది, నీ గుండెలో సమస్య ఉంది అంటూ ఉంటారు. ఆయనకున్నా లేకపోయినా మీ అందరూ ముందు బాగా మోస్తున్నారు ఆ సమస్య. మీరు మనసులోంచి పక్కకు పెట్టేయండి, ఆయన బాగానే ఉన్నాడు కానీ అన్న. జాగ్రత్తగా గ్రహించాలన్నమాట. లోక కళ్యాణం అనే కోరిక తప్ప వారికి ఏ రకమైన ఇతర కోరిక కాంక్ష ఉండదు. వారి చివరి శ్వాస వరకు కూడా మరొకరిని ఆశీర్వదించి వారిలో దైవీ చైతన్యపు మేలు కొలుపునిచ్చే ప్రయత్నమే చేస్తారు. మరి ఆఖరి శ్వాస కూడా లోక కళ్యాణ నిమిత్తమే. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. దేశికేంద్రాయ నమః. శ్రీమత్ పరశివరూప గురో
कामितशोषितलोकगुरो विबुधा प्रार्थितलोकगुरो अमुदमदान्तसुदीपगुरो कलिपादितसन्त्रार्थगुरो स्थापितषण्मतसारगुरो स्थापापवमुनिवन्द्यगुरो श्रद्धाध्यक्षर शान्तगुरो करुणासागर परमगुरो निरुपममहिमानिलय गुरो जय जय परशिवलोकगुरो जय शुभशङ्कर रूपगुरो भवहर परशिव भुवनगुरो जय शुभमङ्गल जगद्गुरो जय 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 गुरुप्रसाद गुरो जय शुभमङ्गल लोकगुरो जय 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 निर्भयानन्द गुरो जय शुभमङ्गल जगद्गुरो जय शुभमङ्गल जगद्गुरो जय शुभमङ्गल जगद्गुरो ॐ नमो भगवते स्वामी निर्भयानन्दाय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ तत्सत् ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ नारायण नारायण హరి ఓం. हरिः ओम अंడి हरि ओम।